పాట అంకితం చేసిన నేను. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో. నా గతాన్నంతా గుర్తు చేశారు. మా నాన్న నా 4th ఇయర్లో ఏజ్ ఉన్నప్పుడు చనిపోయాడు. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. హాయ్, వెల్కమ్ టు సోచ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము బాగున్నాము, మీరు బాగుండాలనుకుంటున్నాము. ఈరోజు ఒక ఇంపార్టెంట్, మన లైఫ్లో కొంతమంది వ్యక్తులు ప్రముఖమైన పాత్ర ఉంటుంది వాళ్ళకి. అమ్మ, నాన్న, గురువు. అంటే మన చివరి శ్వాస వరకు మనం మర్చిపోలేని అద్భుతమైన వ్యక్తులు వీళ్ళని. మీరు ఎన్నైనా సినిమాలు చూడండి, సినిమాలలో కనిపించని హీరో మన జీవితంలో ఉంటాడు. ఎవరది? మన నాన్న. మన కొరకు ఆహర్నిశలు శ్రమించి మన అభ్యున్నతి కొరకు, మన ఎదుగుదల కొరకు, మనము కష్టపడితే చూడలేకుండా మన కళ్ళలో సంతోషాన్ని నింపాలని ఎంతో అహర్నిశలు శ్రమిస్తున్న నాన్నకి ఒక పాటని అంకితం ఇద్దామనుకుంటున్నాం. మీ అందరికీ, మీ నాన్నలందరికీ, మీ తాతయ్యలకి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నాన్నకి ఈ పాటను అంకితం ఇద్దామనుకుంటున్నాము. నాన్న యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ నిఖిల్ ఫ్రాన్సిస్ ఒక చక్కటి పాట ద్వారా వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ నాన్న గురించి ఒక చక్కటి పాటని మనకు పాట రూపంలో వర్ణిస్తారు. నీ ఎదల పైన నన్నాడించి ఎత్తుకున్నావు నాన్న, గుండెకు హత్తుకున్నావు నాన్న, వేలు పట్టుకొని అలారు ముద్దుగా నడిపించావు నాన్న, పయనం నేర్పించావు నాన్న, బొమ్మలతో నన్నాడించి ఊరడించావు నాన్న, వీపు మీద ఎక్కించుకొని గుర్రంలో మోసావు నాన్న, బొమ్మలతో నన్నాడించి ఊరడించావు నాన్న, వీపు మీద ఎక్కించుకొని గుర్రంలో మోసావు నాన్న, నాకు జ్వరం వస్తే అల్లాడినావు, నేను ఏడిస్తే ఓదార్చినావు, కంటికి రెప్పల మము కాచావు, నీకు వందనాలు. I love you నాన్న, I love you so much. I love you daddy, I love you so much. నా ఆకలి తీర్చగా కడుపు గట్టుకొని నన్ను పెంచినావు నాన్న, నాకై కూడబెట్టావు నాన్న, స్కూలు కాలేజీలున్నత చదువులు చదివించినావు నాన్న, భవితే చూపించినావు నాన్న, నన్ను గెలిపించగా ప్రతి విషయంలో తోడు నిలిచావు నాన్న, నా సౌఖ్యంకై నిజమట నెత్తురు దారపోసావు నాన్న, నేను బాగుంటే చాలన్నావు, నా ఇష్టానికి మేలన్నావు, చిరునవ్వు వెనక కంటి చెమ్మను ఎలా దాచినావో. I love you నాన్న, I love you so much. I love you daddy, I love you so much. నాన్న, ఓ నాన్న, నీ మనసే విన్నా, అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా, కొందరు కొడుకుల మాదిరి నిన్ను ఇంటికి దూరం చేయను, నా కంటికి దూరం చేయను, బ్రతుకు తెరువుకై దూరంగా ఉన్న నిన్ను భారంగా చూడను, అసలే బయటికి తోయను, చిన్ననాడు నన్ను చూసినట్లుగా నిన్ను పోషిస్తా నాన్న, నీకో ముద్ద తినిపిస్తా నాన్న, నోరు గట్టి నన్ను అడగనివ్వను నాన్న, ఇది నీ దేహం 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 దేహం, ఇది నీ ధైర్యం 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 ధైర్యం, ఇది నీ రక్తం 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 రక్తం, నాన్న నీవే నా సర్వస్వం. థాంక్స్ అ లాట్. మా నాన్న కోసం ఈ పాట అంకితం చేసిన నేను.
నాకు నా గతాన్నంతా గుర్తు చేశారు. మా నాన్న నా 4th ఇయర్లో ఏజ్ ఉన్నప్పుడు చనిపోయాడు. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, జ్ఞానం లేదు అప్పుడు. ఈరోజు నిఖిల్ పాటతోటి నాన్న యొక్క ప్రాముఖ్యత మన లైఫ్లో నాకు బాగా అర్థమైంది. మీరందరూ కూడా ఈ పాట విని, నేనంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ మన ఫాదర్ గురించి చెప్పే వర్డ్స్. మన అమ్మ నాన్నని, అదేవిధంగా వాళ్ళని చివరి దశ వరకు ప్రేమగా మనం ఎంత బాగా ప్రేమించి వాళ్ళు మనం పెంచి మన ఉన్నతి కొరకు పాకులాడతారో అదేవిధంగా వాళ్ళని చివరి వరకు అమ్మ నాన్నని చాలా ప్రేమగా చూసుకోవాలి. మా సోచ్ ఫ్యామిలీ ద్వారా కూడా మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి అదే. థ్యాంక్ యూ సో మచ్.